అందరికీ నమస్కారం. ఈరోజు 8th క్లాస్లో చాప్టర్ 1 వనరులు అనే అంశం, అట్లాగే 8th క్లాస్కి లింక్ అయిన మరో క్లాసెస్ 10th క్లాస్లో చాప్టర్ 1. సో ఈ రెండు కలిపి మనకి ఏ విధంగా ఈ లెసన్స్లో బిట్స్ వచ్చే అవకాశం ఉందని అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా ఒక క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అవసరాన్ని తీర్చడానికి ఉపయోగపడే ఏ వస్తువునైనా ఏమని పిలుస్తారు? ఏదైతే మనకు సంతృప్తిని ప్రయోజనాన్ని ఇస్తుందో దానికి ఏముంటుందంటే విలువ ఉంటుంది. దేనికైతే విలువ ఉంటుందో ఆ వస్తువును మనం వనరు అని పిలుస్తాం. కాబట్టి ఆన్సర్ ఏంటి రాయాలి? వనరు. పాఠ్యాంశం హెడ్డింగ్ వనరు. కాబట్టి మనకు అవసరాన్ని తీర్చడానికి ఉపయోగపడే ఏ వస్తువునైనా ఏమని పిలుస్తారంటే వనరు అని పిలుస్తారు, రీసోర్స్ అని పిలుస్తారు. అట్లాగే ఒక వస్తువును వనరుగా మార్చే ముఖ్య లక్షణము ఏది? ఏదైనా ఒక వస్తువుకి ఏముండాలన్నాను? ఆ వస్తువు ప్రయోజనాన్ని ఇవ్వాలి. ప్రయోజనం ఇచ్చే వస్తువుకి ఏముంటుందని చెప్పాను? విలువ ఉంటుంది. కాబట్టి వనరుకి ఏం కలిగి ఉండాలి? వనరు అనేది విలువ లేదా ఉపయోగాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోండి. సో వనరు అనగా సంతృప్తినిచ్చేది, వనరు అనగా ప్రయోజనాన్ని కల్పించేది, వనరు అనగా ఉపయోగాన్ని కలిగి ఉండేది, వనరు అనగా విలువని కలిగి ఉండేది. ఈ లక్షణాలన్నీ కూడా వనరు యొక్క, రీసోర్స్ యొక్క లక్షణాలుగా మనం చెప్పాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఆర్థికపరమైన విలువ దేనికి ఉంది? అందమైన ప్రకృతి దృశ్యానికి ఆర్థికపరమైన విలువ లేదు, కానీ ఇది వనరే, అది ఉపయోగమే. అలాగే తాతమ్మ చెప్పే కథలకు ఆర్థిక విలువ లేకపోవచ్చు. అట్లాగే మంచి స్నేహం, దీనికి ఆర్థిక విలువ లేకపోవచ్చు, కానీ అది తప్పనిసరిగా జీవితంలో భాగం. అవన్నీ కూడా. అయితే ఇందులో ఏం ఆప్షన్ ఇచ్చాడు? ఆర్థిక విలువ కలిగినది ఏది అంటే లోహాలు. లోహాలు అనేది ఇక్కడ ఆర్థిక విలువను కలిగి ఉంటాయి. తాతమ్మ చెప్పే కథలు కానీ, లేదు అనుకుంటే ఇంటి వైద్యము కానీ, అలాగే అందమైన ప్రకృతి దృశ్యం ఆర్థికపరమైన విలువ లేనప్పటికీ అవి తప్పనిసరిగా మన జీవితంలో అవసరం అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రకృతి నుండి లభించే ఎక్కువ మార్పులు చేయకుండా నేరుగా ఉపయోగించుకునే వనరులను ఏమంటారు? డైరెక్ట్గా డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంటుంది. మానవుని ప్రమేయం, దాని మీద ఎటువంటి ప్రమేయం ఉండదు. సో డైరెక్ట్గా ప్రకృతి నుండే శుద్ధి చేయకుండా వినియోగించుకోవచ్చు. అంటే ఉదాహరణకి సౌరశక్తి, పవన శక్తి, ఇవన్నీ కూడా మనకి ప్రకృతి నుంచే సహజ వనరులుగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. సహజ వనరులు ప్రకృతిలో లభిస్తాయి, వాటిని మనం మార్పులు పెద్దగా చేయక్కర్లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పునరుత్పాదకత అంటే రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అంటాం. రెన్యూవబుల్ రీసోర్స్ అంటే ఏంటంటే మరలా అది ఉత్పత్తి అయ్యే అవకాశం తక్కువ సమయంలో మరలా ఉత్పత్తి అవుతుంది. పెద్ద మానవుడి ప్రభావం ఎక్కువగా ఉండదు. సౌరశక్తి కానీ పవన శక్తి కానీ పెద్దగా ప్రభావం ఉండదు, మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? పునరుత్పత్తి కాని వనరు అనమాట. ఇక్కడ ఏమన్నాడు? క్రింది వాటిలో రెన్యూవబుల్ అంటే పునరుత్పాదక వనరు ఏది అన్నాడు? బొగ్గ, పెట్రోలియమా, సౌరశక్త, సహజ వాయువు అన్నాడు. అందులో ఉంది ఎంత వాడినా తరగింది సౌరశక్తి. కాబట్టి ఇది రెన్యూవబుల్, దీన్నే మనం పునరుత్పాదక వనరుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఒకసారి వాడిన తర్వాత తిరిగి ఏర్పడడానికి వేల సంవత్సరాలు పట్టే వనరు. ఇప్పుడు చెప్పాను, తక్కువ సమయంలో మళ్ళీ ఉత్పత్తి అయ్యేది పునరుత్పాదకత గల వనరు. ఎక్కువ సమయం తీసుకునే వనరును మనం ఏమనాలి అంటే పునరుత్పాదక కాని వనరుగా చెప్పచ్చు. అది బొగ్గు అవ్వచ్చు, పెట్రోలియం అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యురేనియం అవ్వచ్చు, ఇనుము అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, లోహాలు వెలికితేత అవ్వచ్చు. దానికి ఎక్కువ సమయం మళ్ళీ ఆ బొగ్గు పుట్టాలంటే కనీసం 20 మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది. పెట్రోల్ పుట్టాలన్నా, పెట్రోల్ ఫామ్ అవ్వాలన్నా 20 మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి అలాంటి వాటిని ఏమని పిల్లాలంటే ఉత్పాదక కాని వనరుగా మనకి దాన్ని చెప్పుకోవాలి. ఇందులో ఆన్సర్ ఏంటంటే మనం అది ఆప్షన్. జీవం ఉన్న వాటి నుండి లభించే వనరులు ఏమంటారు? సింపుల్. జీవం ఉన్నవి బయోటిక్, జీవం లేనివి అబయోటిక్. సింపుల్ గా జైవిక, అజైవిక. కాబట్టి జీవం ఉన్న వాటిని మనం బయోటిక్ వనరులు పిలుస్తాం. సో అట్లాగే మట్టి, గాలి, బండరాలకు ప్రాణం లేదు కాబట్టి అవి అజీవక. సో అబయోటిక్ అనమాట. అజీవక, జీవం ఉంటే జీవక, దీన్ని బయోటిక్. జీవం లేని వనరులు అజీవక, అజైవిక అని పిలుస్తాం. వాటిని అబయోటిక్ అంటాం. మట్టికి ప్రాణం లేదు, గాలికి ప్రాణం లేదు, బండరాలకు ప్రాణం లేదు కాబట్టి వాటికి మనం అజీవక వనరులలో భాగంగా మనం అందులో డివైడ్ చేస్తాం టెక్స్ట్ బుక్ ప్రకారం. నెక్స్ట్ వన్, లడక్ లో కనుగోబడిన యురేనియం కింది ఏ వనరులకు ఉదాహరణ? లడక్ లో ఉన్నటువంటి వనరు ఏంటంటే అది ఆ యురేనియం బయటకు తీసామనుకో మళ్ళీ అది
పునరుత్పాదక రహిత వనరుగా చెప్పచ్చు. అంటే అది పునరుత్పాదక వనరు కాదు. మళ్ళీ కొన్నాళ్ళు పడుతుంది. మళ్ళీ భూమిలో తీసిన ఒక ఇనుపు ఇనుము ఉంటే ఒక రాయిని తీస్తాం, భూమి నుండి తవ్వి తీస్తాం, బొగ్గును తీస్తాం, పెట్రోల్ తీస్తాం. మళ్ళీ బొగ్గు పుట్టాలంటే మళ్ళీ రాయి మళ్ళీ ఇనుపు రాయి మళ్ళీ ఇనుము అలా ఫామ్ అవ్వాలంటే కొన్ని మిలియన్ ఇయర్స్ పడతాయి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకునే వనరులు మళ్ళీ అవి పుట్టాలంటే ఎక్కువ సమయం తీసుకుంటే దాన్ని నాన్ రెన్యూవబుల్ లేదా పునరుత్పాదకత రహిత వనరుగా వాటిని మనం పిలవాలి. కాబట్టి ఇక్కడ పునరుత్పాదకత రహితనే మన లడఖ్లో కనుగొన్న యురేనియంని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ప్రస్తుతం మనం పూర్తిగా ఉపయోగిస్తున్న మరి ఖచ్చితమైన పరిమాణం తెలిసిన వనరులను ఏమంటారు? పూర్తిగా వినియోగించే వనరులు సంభావ్య వనరులు అంటారు. ఏమంటారంటే పూర్తి వినియోగిస్తే వనరులకు ఏమని పేరు? సంభావ్య వనరు అంటారు. పూర్తిగా వినియోగించుకోవాలి వనరును, వృధా కాకుండా వినియోగించుకుంటే దాన్ని ఆప్టిమం లేదా సంభావిత వనరు అని మనం పిలుస్తాం. సంభావ్య వనరులు పూర్తిగా వాడుకోవాలి. గాలి వంటి వనరులు భూమిపై అన్ని చోట్ల లభిస్తాయి. అవును. ఇలాంటి వనరులు ఏమంటారు? ఎక్కడైనా లభించే వనరులను సార్వత్రిక వనరులు అంటారు. యూనివర్సల్ రిసోర్స్ అని పిలుస్తాం వాటిని. యూనివర్సల్ రిసోర్స్ కాబట్టి సార్వత్రిక సర్వవ్యాప్త వనరులు. ఏది? గాలి, ఎండ, ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి వాటిని సార్వత్రిక వనరుల భాగంగా మనం ఇక్కడ తెలియజేసుకోవాలి. నెక్స్ట్, రాగి మరియు ఇనుప ఖనిజం వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. వీటిని ఏమంటారు? కొన్ని ప్రాంతాలలో దొరికే ఖనిజాలను స్థానియ లేక స్థానికృత వనరులు. చూడండి, సార్వత్రిక వనరులు అంటే ఎక్కడైనా ఉంటాయి. గాలి, నీరు, ఎండ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి కాబట్టి వాటిని సార్వత్రిక వనరులు అన్నాం. అట్లాగే స్థానికృత వనరులు అంటే కొన్ని వనరులు కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తాయి. ఉదాహరణకి గల్ఫ్ ఏరియాలో పెట్రోల్ ఎక్కువగా లభిస్తుంది. ఆస్ట్రేలియాలో బంగారం ఎక్కువగా లభిస్తుంది. అట్లాగే భారతదేశంలో మైకా ఎక్కువ లభిస్తుంది. కాబట్టి కొన్ని ఖనిజాలు రాయిగా వచ్చి ఇనుమ వచ్చి ఇంకేదైనా అవచ్చు కొన్ని ప్రాంతాల్లో లభిస్తే దానికి ఏమని పేరంటే స్థానికృతి లేక స్థానికృత వనరులుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, ప్రకృతిలో లభించే పదార్థాలను మనుషులు తమ నైపుణ్యాలతో వంతెనలు, రోడ్లు, యంత్రాలుగా మార్చితే వాటిని ఏమంటారు? సహజంగా ప్రకృతితో వచ్చిన వనరులను మనం మన ప్రమేయం లేకుండా ఉపయోగపడే వాటిని సహజ వనరులు అంటాం. సహజ వనరులను ఉపయోగించి మనిషి మరో వనరును తయారు చేస్తే దాన్ని మానవ నిర్మిత వనరు అంటారు. కాబట్టి ఇక్కడ మానవ నిర్మిత వనరు మనిషి యొక్క నాలెడ్జ్, స్కిల్తో, ఎడ్యుకేషన్తో తయారు చేసే వాటిని మనం ఏమని పిలవాలంటే మానవ నిర్మిత వనరు అని పిలవాలి. దాని ఎగ్జాంపుల్ తర్వాత మీకు ఫ్లో చార్ట్ ఇస్తాను. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరుకు సరైన ఉదాహరణ ఏది? మానవుడిచే తయారు చేయబడిన వనరు ఏది అంటే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? అడవులు మానవుడు తయారు చేసింది కాదు, జలపాతాలు మానవుడు తయారు చేసింది కాదు, పెట్రోలియం మానవుడు తయారు చేసింది కాదు, కానీ క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు మాత్రం మానవుడే తయారు చేశాడు. కాబట్టి దానికి ఏమని పిలవాలా? మానవ నిర్మిత వనరుగా మనం దాన్ని పిలవాలి. నెక్స్ట్ వన్, సహజ పదార్థమైన ఇనుపు ఖనిజం ఎప్పుడు వనరుగా మారింది? ఇది ఒక టెక్స్ట్ బుక్ లో మనం చూపించాడు. భూమిలో ఉన్న ఇనుము సహజ వనరు. ఆ ఇనుమును తీసి ప్రాసెస్ చేసి ఇనుముగా మార్చి దాని నుంచి మనము ఏం తయారు చేసుకున్నాం? ఇల్లు నిర్మాణం చేసుకున్నాం, కర్మాగార నిర్మాణం చేసుకున్నాం, రైల్వే ట్రాక్ నిర్మించుకున్నాం. కాబట్టి ఇలా సహజ వనరులను ప్రాసెస్ చేసి వినియోగంలో తెచ్చుకుంటే దానికి ఏమని పిలవాలి? సహజ పదార్థమైన ఇనుమును ఖనిజంగా ఎప్పుడు వనరుగా మారింది అంటే అది దాని నుండి ఇనుముని వేరు చేయడం నేర్చుకున్నప్పుడు. అంటే భూమిలో ఉన్న ఇనుము రాయి ఉండదు, రాళ్ళలో ఫెర్రస్ అనేది పేరుకుపోతుంది. ఆ ఫెర్రస్ రాయి నుండి ఫెర్రస్ని తీసి ప్రాసెస్ చేసి దాన్ని ఇనుముగా మార్చుకున్నాం. కాబట్టి ఇనుముని వేరు చేయడం నేర్చుకున్నప్పుడే ఆ పదార్థం మనకు ఉపయోగపడిందని ఇక్కడ అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, కాబట్టి ఇదే వనరు అవుద్ది, లోపడున్న దాన్ని తీసి తన వస్తువుగా మార్చాం. కాబట్టి దీన్ని మనం టెక్నాలజీని సాంకేతికను ఉపయోగించుకున్నాం. కాబట్టి ఇది మానవ నిర్మిత వనరుగా మనం పిలవాలా. నెక్స్ట్ వన్, భూమిపై అత్యంత ముఖ్యమైన వనరు ఏది? జంతువుల, చెట్ల, మనుషుల, బంగారమా? ఈ భూమి మీద అత్యంత విలువైన వనరుగా దేని పిలుస్తామంటే గుర్తుపెట్టుకోండి, మానవుడిని అత్యంత విలువైన వనరుగా మనం పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, ప్రజల నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను మెరుగుపరచడాన్ని ఏమంటారు? ఉదాహరణకి నిప్పు ఉంది, నిప్పు నుంచి వంటను తయారు చేసాం. ఇనుము ఉంది, ఇనుము నుంచి ఒక ఇల్లును తయారు చేసాం.
సో ఒక వనరు అది ఇంకో వనరుగా మార్చడాన్ని మానవ వనరుల అభివృద్ధి అని పిలుస్తాం. మానవ వనరుల అభివృద్ధి. ఒక వనరును మరో వనరుగా మార్చడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. ఇదంటే ఎవరు మారుస్తారు? నువ్వు నేర్చుకునే స్కిల్ మారుస్తుంది, నువ్వు నేర్చుకునే నువ్వు కనుక్కునే టెక్నాలజీ మారుస్తుంది, సో నువ్వు నేర్చుకునే ఎడ్యుకేషన్ మారుస్తుంది. కాబట్టి మనకి అది ముఖ్యంగా ఇలాంటి వనరులు మనం ఏమని పిల్లాలంటే మానవ వనరుల అభివృద్ధి అని మనం పదాన్ని వాడాలి. నెక్స్ట్ వన్, వనరులు జాగ్రత్తగా వాడుకుంటూ అవి తిరిగి ఏర్పడడానికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరులను వినియోగించుకున్నా సరే తప్పలేదు, మళ్ళీ పునరుత్పత్తి అవ్వాలంటే కొంత సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి అలా సమయం ఇచ్చి వనరులను కాపాడుకుంటే దాన్ని వనరుల పరిరక్షణ అంటాం. దీన్ని మనం రీసోర్స్ కన్జర్వేషన్ అని పిలుస్తాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే రీసోర్స్ కన్జర్వేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల కోసము వనరుల కాపాడడాన్ని ఏమంటారు? ఆర్థిక వృద్ధి అంటారా, సాంకేతిక అభివృద్ధి అంటారా, సుస్థిర అభివృద్ధి అంటారా, మానవ అభివృద్ధి అంటారా? అంటే ప్రస్తుత తరాల వారు అవసరాలు తీర్చుకుంటూనే వాటిని పొదుపుగా వాడుతూ భవిష్యత్ తరాల వారు కూడా ఆ వనరులు అందించాలి. అలా అందించే ప్రక్రియను ఏమని పిల్లంటే సుస్థిరాభివృద్ధి లేదా సస్టైన్డ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం మనం ఇక్కడ. కాబట్టి సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్ వన్, వనరుల పరిరక్షణకి ప్రతి ఒక్కరు చేయగలిగింది 3R. 3Rలో ఏముంది అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. గుర్తుపెట్టుకోండి, 3R మీన్స్ ఏంటంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. తగ్గించుకోవడం, వనరుల వాడకం తగ్గించుకోవాలి, మళ్ళీ రీసైకిల్ చేసిన వస్తువులను వాడుకోవాలి, మరలా వాటిని యూజ్ చేయలేదు ఒకసారి వాడిన దాన్ని వదిలేకుండా దాన్ని మరలా యూజ్ చేసుకునేలా ఉండాలి. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే 3R అనేది రీసోర్స్ ను ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో ఒక ఫార్ములాగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, వనరుల పంపిణీ భూమిపై సమానంగా ఎందుకు లేదు? భూమిపై సమానంగా ఎప్పుడైనా వనరులు ఆ భౌగోళిక ప్రాంతం, ఆ భౌగోళిక వాతావరణం, ఆ భౌగోళిక ఎత్తు, సో భూభాగము, శీతోష్ణ స్థితి, ఎత్తు వంటి భౌతిక అంశాలే ఒక ప్రాంతంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయా, సమృద్ధిగా లేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఆ ప్రదేశ భూభాగము, దాని టోపోగ్రఫీ, దాని క్లైమేట్, దాని ఎలివేషన్, దాని ఎత్తు, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా వనరులు ఒక ప్రాంతంలో ఎక్కువ ఉండడానికి, ఎక్కువ ఉండకపోవడానికి ప్రధానమైన కారకాలుగా వాటిని మనం గుర్తించాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అజీవక వనరు ఏది? అజీవక అంటే ప్రాణం లేనిది, జీవక అంటే ప్రాణం ఉన్నది. బయోటిక్ రిసోర్స్ అంటే ప్రాణం ఉన్నవి, అబయోటిక్ రిసోర్స్ అంటే ప్రాణం లేనివి. మొక్కలకు ప్రాణం ఉంది, జంతువుకు ప్రాణం ఉంది, మనుషులకు ప్రాణం ఉంది, మట్టికి ప్రాణం లేదు కాబట్టి దాన్ని మనం నిర్జీవ వనరుగా మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి ముఖ్య ఉద్దేశం ఏమిటి? వనరులను వేగంగా ఖర్చు చేయడం కాదు, పర్యావరణానికి హాని చేయకుండా భవిష్యత్ తరాల వారికి వనరులు అందించడమే సుస్థిరాభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, ఒక వస్తువును వనరుగా మార్చడంలో కీలక పాత్ర పోషించే అంశాలు ఇందాక చెప్పాను. ఒక వస్తువును వనరుగా మార్చాలంటే కొంత టైం కావాలి, టెక్నాలజీ, టైం కావాలి, టెక్నాలజీ కావాలి. సమయము, సాంకేతికతను ఉపయోగించి మన వస్తువులను వనరులుగా మార్చే అవకాశము ఉందని ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సమయము మరియు సాంకేతికత అనేది ఒక వస్తువును వనరుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పాడు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది పునరుత్పాదకత రహిత వనరుకు ఉదాహరణ కాదు? బొగ్గ, సహజ వాయువ, పెట్రోల్. పునరుత్పాదకత రహిత అంటే ఏంటి? అందులో ఒకటి పునరుత్పాదకత వనరు ఉంది అని అర్థం. సో ఇందులో మిగతా మూడు అవి నాన్ రెన్యూవబుల్ అని అర్థం. పెట్రోలియం నాన్ రెన్యూవబుల్, అట్లాగే తీసుకుంటే గ్యాస్ నాన్ రెన్యూవబుల్, కోల్ నాన్ రెన్యూవబుల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నీరు ఎలాగే కొంత సమయం ఇస్తే వర్షం పడవచ్చు, లేదా భూగర్భ జలాలు నిండుకోవచ్చు. భూగర్భ జలాలను పొదుపు చేసుకుంటే మళ్ళీ నీరు మనకి పుడుతుంది, నీరు మనకు లభిస్తుంది. కాబట్టి దాన్ని మనం పునరుత్పాదక రహితగా మనం పిలవచ్చు. వనరులను అతిగా వాడడం వల్ల ఏమవుతుంది? సింపుల్, వనరుల కొరత ఏర్పడుతుంది, పర్యావరణం మెరుగవుతుంది, జనాభా తగ్గుతుంది, వనరులు పెరుగుతాయి. సింపుల్, వనరులు అతిగా వాడడం వల్ల వనరులు తగ్గిపోతాయి. సింపుల్ బిట్ ఇది.
టెక్నాలజీ ఏ రకమైన వనరు కిందకు వస్తుంది? సహజ వనరా, మానవ నిర్మిత వనరా, జైవిక వనరా, అజైవిక వనరా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొక్కలు జంతువుల్ని జైవిక వనరు అంటారు, మట్టిని రాళ్ళని అజైవిక వనరు అంటారు, ప్రాణం ఆధారంగా డివైడ్ చేసినవి. అట్లాగే మనకి లభించే ఆధారంగా ప్రకృతి ఇస్తే దాన్ని సహజ వనరు అంటారు. అట్లా కాకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ వస్తువుని వనరుగా మార్చడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మానవ నిర్మిత వనరుగా చెప్తాం. కాబట్టి టెక్నాలజీ అనేది మనిషి కనుగొన్నాడు కాబట్టి అది మానవ నిర్మిత వనరుగా చెప్తాం. దీన్ని మనం ఇంగ్లీష్లో హ్యూమన్ రీసోర్స్ అంటాం, హ్యూమన్ రీసోర్స్. నెక్స్ట్ వన్, మన భూమి యొక్క భవిష్యత్ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఫ్యాక్టరీల పైన, జీవ వ్యవస్థలను మరియు వనరులను కాపాడుకునే సామర్థ్యం పైన, వనరులను పూర్తిగా వాడేయడం పైన, అడవులను నరికేయడం పైన. అంటే సింపుల్ బిట్, అందులో వనరులను కాపాడాలి, వాటి సామర్థ్యం వినియోగించే సామర్థ్యం పైన ఈ భూమి మీద వనరులు ఎలా ఉంటాయి ఇచ్చాడు. సింపుల్ భవిష్యత్తు. క్రింది వాటిలో ఏది వనరుల పరిరక్షణకు సరైన పద్ధతి కాదు? కాగితాలు వృధా చేయడం, తిరిగి వాడడం కరెక్టే. అవసరమైనప్పుడు లైట్లు వేయడం లేదా ఫ్యాన్లు ఆపేయడం, అది కరెక్టే. నీటిని అవసరానికి మించి వృధాగా పారవేయడం, ఇది కాదు, అనవసరంగా పారవేయకూడదు. నెక్స్ట్, బయోడైవర్సిటీ పరిరక్షించడంలో ప్రధాన భాగం ఎవరిది అంటే సుస్థిరాభివృద్ధి సూత్రాలు. ఏవైతే మనకి గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే 17 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 17 లక్ష్యాల్లో మనకి హెల్త్ ఒక లక్ష్యం, ఎడ్యుకేషన్ ఒక లక్ష్యం, పావర్టీ ఎరాడికేషన్ ఒక లక్ష్యం, అలాగే జనాభా నియంత్రణ ఒక లక్ష్యం, అలాగే మనకి పర్యావరణాన్ని రక్షించడం కూడా, వనరులను రక్షించడం కూడా, పరీక్షించడం కూడా ఒక లక్ష్యం. కాబట్టి సుస్థిరాభివృద్ధిలో ఇది ఒక లక్ష్యంగా మనం చెప్పుకోవాలి. ఇవి మనకి ముఖ్యమైన అంశాలు. దీంతో పాటుగా మనం ఇప్పుడు 10th క్లాస్ను కూడా కలుపుకుంటూ కొన్ని అంశాలను ఇందులో మనం డిస్కస్ చేసుకుందాం. ఎయిత్ క్లాస్ అండ్ 10th క్లాస్ రెండు మనం ఇందులో కోఆర్డినేట్ చేసుకుంటే ఏమేమి ఇచ్చాడో మనం కొద్దిగా తెలుసుకుందాం. మనకి వనరులు మనకి వనరులు అంటే అర్థం ఏంటి? ఉపయోగం కలిగేవి, ఆర్థిక విలువని కలిగి ఉండేవి, లేదా సంతృప్తినిచ్చేవి. ఏవైతే ఉపయోగం ఉంటాయో, ఏవైతే ఆర్థిక విలువని కలిగి ఉంటాయో, ఏవైతే సంతృప్తినిస్తాయో అలాంటి వస్తువులను ఏమని పిలవాలి అంటే వనరులు అని పిలవాలి. ఇందులో ఒక పదం వాడాడు 8th క్లాస్లో, పేటెంట్ అన్నాడు. పేటెంట్ అంటే అర్థం ఏంటంటే కొన్ని రకాల వస్తువుల తయారు చేయడంలో ప్రత్యేకంగా కలిగి ఉన్న హక్కునే పేటెంట్ అంటాం. ఈ పేటెంట్కి ప్రధానమైన అంశం ఏంటంటే టెక్నాలజీ. టెక్నాలజీ ఎలా వస్తుంది? స్కిల్ నుంచి వస్తుంది. స్కిల్ ఎట్లా వస్తుంది? ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్, స్కిల్, టెక్నాలజీ, ఈ మూడింటి మనం హ్యూమన్ రీసోర్స్ అంటాం. హ్యూమన్ రీసోర్స్ వేరు, హ్యూమన్ మేడ్ రీసోర్స్ వేరు, రీసోర్స్ వేరు. న్యాచురల్ రీసోర్స్ వినియోగించుకుంటూ హ్యూమన్ అనేవాడు తయారు చేసే రీసోర్స్నే హ్యూమన్ మేడ్ రీసోర్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ అనేది ఉంది. ఈ ఐరన్ అనేది న్యాచురల్ రీసోర్స్. టెక్నాలజీని మనిషి ఉపయోగించాడు. ఏంటి ఉపయోగించాడు? రాళ్ళలో ఉన్న ఐరన్ ఫెర్రస్ ని బయటికి తీయాలి. టెక్నాలజీ ఉపయోగించి ఐరన్ బయటికి తీసి ఒక బిల్డింగ్ నిర్మించాడు. ఐరన్ తో నిర్మించాడు, బిల్డింగ్ నిర్మించాడు. సో టెక్నాలజీని ఉపయోగించడం అనేది హ్యూమన్ రీసోర్స్, ఐరన్ అనేది న్యాచురల్ రీసోర్స్. నిర్మించిన వస్తువుని హ్యూమన్ మేడ్ రీసోర్స్ అంటాం. న్యాచురల్ రీసోర్స్, హ్యూమన్ రీసోర్స్ అండ్ హ్యూమన్ మేడ్ రీసోర్స్, 3 టైప్ ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి. ఇది ఒక క్లారిఫికేషన్ మనకి కావాలి. నెక్స్ట్ వన్, ఇందులో మనం ఇంకేం నేర్చుకోవచ్చు అంటే 10th క్లాస్ పరంగా తీసుకుంటే దీనికి లింకప్ ఒకటి ఎజెండా 21 చూపించాడు, వనరులోని ఎజెండా 21. నెక్స్ట్ వన్ ఎర్త్ సమిట్ చూపించాడు. ఎర్త్ సమిట్ 1992 ఏప్రిల్ 22. నెక్స్ట్ వన్ రియో సిటీలో జరిగినటువంటిది. రియో సిటీ
అండ్ 100 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. ఎజెండా 21 అంటే అర్థం ఏంటంటే 21st సెంచరీలో ఈ ఎర్త్ ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది ఒక 100 దేశాలు వచ్చి బ్రెజిల్లో రియో డి జెనీరోలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని 1992లో. ఆ సమావేశానికి ఎవరి పేరు పెట్టుకున్నారు? ఎజెండా 21 అని పేరు పెట్టుకున్నారు. అందులో 21 పాయింట్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఈ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలని ఏం చేయాలని 21 పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. 21st సెంచరీ జరిగింది కాబట్టి మనం ఏమని పిలాలి? 21st సెంచరీలో జరగబోయే ఈ ముప్పు కోసం 21 పాయింట్స్తో ఒక ఎజెండా రూపొందించి అందుకే ఎవరి పేరు పెట్టాం? ఎజెండా 21 అన్నాం. అది బ్రెజిల్లో జరిగింది. రియో డి జెనీరో నగరంలో జరిగింది. 100 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ సమావేశంలో 1992లో జరిగింది. ఆ సమావేశంలోనే ఏప్రిల్ 22ని వి సెలబ్రేట్ ఎర్త్ డే, ధరిత్రి దినోత్సవంగా జరపాలని చెప్పేసి ఆ సమావేశంలో ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒక అంశం, మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బ్రట్లాండ్ కమిషన్. బ్రట్లాండ్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1985లో బ్రట్లాండ్ కమిషన్ ఈ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము కొన్ని ఎజెండాస్ రూపొందించింది. దాని ఆధారంగానే 1987లో మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించారు. సుస్థిరాభివృద్ధి గుర్తుపెట్టుకోండి. బ్రట్లాండ్ కమిషన్ సూచన మేరకు ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ఉపయోగించింది, ఆ లక్ష్యాలను ప్రకటించింది. ఇందులో 17 గోల్స్ ఉంటాయి. ఇందులో మనకి 17 గోల్స్ ఉంటాయి. సో యాక్చువల్గా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేసినటువంటి సంవత్సరం 2015లో అనౌన్స్ చేశారు అఫీషియల్గా. 2016లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 2030 సంవత్సరం నాటికి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. మొదటిగా సుస్థిరాభివృద్ధి కోసం పదాన్ని ఉపయోగించింది బ్రట్లాండ్ కమిషన్ 1985. యుఎన్ అఫీషియల్గా ఇప్పుడు గుర్తించింది ఆ బ్రట్లాండ్ కమిషన్ 1987. సో తర్వాత దాన్ని అఫీషియల్గా మనకి 2015లో మళ్ళీ ఐక్యరాజ్య సమితి దాన్ని స్ట్రెస్ చేస్తుంది. ఇది ఎలాగైనా తప్పనిసరిగా అప్పట్లో సూచించిన బ్రట్లాండ్ కమిషన్ సూచనలు ఉపయోగించాలి, వాటిని వినియోగించాలి, వాటిని అమలు చేయాలని చెప్పేస్తే 2016లో ఆ బ్రట్లాండ్ కమిషన్ సూచనల మేరకు మనం సుస్థిరాభివృద్ధి గోల్స్ని ప్రకటించాం. ఎన్ని గోల్స్ అంటే 17 గోల్స్ని ప్రకటించాం. ఎప్పటికైనా సక్సెస్ చేయాలి వాటింటే 2030 సంవత్సరం నాటికి ఆ గోల్స్ని సక్సెస్ చేయాలని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి బ్రట్లాండ్ కమిషన్ యుఎన్ఓ అండర్లో చేసినటువంటి కమిషన్ పర్యావరణ సుస్థిరాభివృద్ధి కోసం తెలియజేసింది. సుస్థిరాభివృద్ధిలో మన 17 గోల్స్ ఉన్నాయి. అఫీషియల్గా యుఎన్ఓ 2017లో అనౌన్స్ చేస్తే 2016 నుంచి అమల్లో తెచ్చింది. 2030 సంవత్సరం నాటికి ఈ గోల్స్ని కంప్లీట్ చేయాలని కూడా యుఎన్ఓ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 17 గోల్స్లో వనరుల పరిరక్షణ అనేది ఒక గోల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, షూ మేకర్ అండ్ గాంధీజీ. ఏంటి వీళ్ళిద్దరి గురించి 10th క్లాస్ ఇద్దరు 2 పేర్లు చూపించాడు. షూ మేకర్ ఏమన్నాడు? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక పుస్తకం రాశాడు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది 1972 ఆ టైంలో రాయబడింది. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకం ఎవరు రాశారు? షూ మేకర్ రాశాడు. ఇతను ఎవరికి ఫాలోవర్ అంటే గాంధేయవాది. గాంధీ ఏమన్నాడంటే వనరులు మన అవసరాలు తీర్చడానికే ఉన్నాయి తప్పించి వనరుల్ని వినాశనం చేసే హక్కు నీకు లేదు. వనరులు అనేవి దేనికి ఉన్నాయి? నీ అవసరాన్ని తీర్చడానికి ఉన్నాయి, వాటిని వాడుకో అంతే. ఆ వనరులను వినాశనానికి గురి చేయక అంటాడు గాంధీ. ఆ గాంధీ ఫార్ములాను ఫాలో అవుతూ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పేరుతో పర్యావరణం పైన ఒక పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే షూ మేకర్. గుర్తుపెట్టుకోండి, 1972లో ఆ పుస్తకం రాయబడింది. షూ మేకర్. ఇది ఒక అంశం మనం హైలైట్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్ ప్రకారం. నెక్స్ట్ వన్, మనకి ఇంకేం ఇచ్చాడంటే ఇందులో 1952 ఫారెస్ట్ పాలసీ. 1952 ఫారెస్ట్ పాలసీలో ఏముందో తెలుసా? తప్పనిసరిగా కొండ ప్రాంతాలలో 60% అడవులు ఉండాలి. తప్పనిసరిగా 20% అడవులు మైదాన ప్రాంతాల్లో ఉండాలి. ఇవి హిల్ ఏరియాస్ తప్పనిసరిగా కొండ ప్రాంతాలు 60% అడవులు ఉండాలి.
మైదాన ప్రాంతంలో మైదాన ప్రాంతంలో తప్పనిసరిగా 20% అడవులు ఉండాలి. టోటల్గా పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే 33% అడవులు ఉండాలి అని చెప్పినటువంటి పాలసీ ఏంటంటే 1952 ఫారెస్ట్ పాలసీ అనేది చెప్పడం జరిగింది. ఇవి ఒకటి మనకి ఇంపార్టెంట్ అంశాలు. అయితే భారతదేశంలో అంట 43% భూభాగం మైదానంలో ఉందంట. మైదానం. అట్లాగే 23%, 23 కాదు, 30% భూభాగం హిల్స్ అంటే పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఉన్నాయంట. మిగతా 27% భూభాగం పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నాయి. సో భారతదేశంలో 100% భూభాగాన్ని డివైడ్ చేసుకుంటే 43% భూభాగం మైదాన ప్రాంతంలో ఉంది, 30% భూభాగం పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉంది, 27% భూభాగం పీఠభూమి ప్రాంతాల్లో విస్తరించి ఉంది. సో ఇది ఒకటి కూడా మనకి 10th క్లాస్ వనరులు అనే పాఠ్యాంశంలో మనం చూపించడం జరిగింది. ఇది మనం హైలైట్ చేసుకోవాలా. నెక్స్ట్ వన్, చివరిగా ఏమి ఇచ్చాడంటే నేలలు ఇచ్చాడు. నేలలు మరియు భూమి వినియోగం. సుమారు 45% భూమి భారతదేశంలో నికర సాగు భూమిగా ఉంది. గుర్తుపెట్టుకోండి, నికర సాగు భూమి అంటే పంట భూమి కింద 45% ఉంది. 23% సుమారుగా అడవుల్లో విస్తరించి ఉంది. అడవులు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 100% భూభాగం తీసుకుంటే 45% భూభాగం నికర సాగు భూమి, పంటలు పండించే భూభాగం ఉపయోగించుకుంటున్నాం. 23% సుమారుగా అడవుల్లో ఉన్నాయి. మిగతావి బంజరు భూములు, బీడు భూములు, ఇలా రకరకాల గడ్డి భూములు రకరకాలుగా మనకి విస్తరించి ఉంది. కానీ ఎక్కువ భాగం చాలా ఇంపార్టెంట్, 45% భూభాగం నికర సాగు భూమికి విస్తరించి ఉంది, 23% భూభాగం అడవులలో విస్తరించి ఉంది. భారతదేశం యొక్క భూమి వినియోగం ఈ విధంగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ వన్, చివరగా నేలలు రకాలు. నేలలు రకాలు మన అందరికీ తెలుసు. నేలల్లో ఫస్ట్ ఎక్కువగా మనం ఒండ్రు నేలలు, రెండోది నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు లేదా పసుపు నేలలు, పసుపు నేలలు, జేగురు నేలలు. నెక్స్ట్ వన్ శుష్క నేలలు, చివరిగా పర్వత నేలలు. ఇలా ఒండ్రు నేల ఎలా ఏర్పడ్డాయి అంటే నదుల వల్ల ఏర్పడ్డాయి. నల్లరేగడి నేల ఎలా ఏర్పడ్డాయి అంటే అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయి. ఎర్ర నేల ఎలా ఏర్పడ్డాయి అంటే అగ్నిపర్వత ప్రక్రియ తర్వాత రూపాంతరం చెందిన ఏర్పడిన నేలలే ఎర్ర నేలలు. అగ్నిపర్వత ప్రక్రియ పూర్తయిన తర్వాత అవి రకరకాల రూపాంతరాలు జరిగిన ఏర్పడిన నేలలు ఎర్ర నేలలు. జేగురు నేలలు ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే విపరీతమైన ఎండ కూడా ఉంటుందో, రెండు ఉండే ప్రాంతాలు ఏర్పడిన నేలలు జేగురు నేలలు. శుష్క నేలలు ఎక్కడైతే డ్రై అంటే తక్కువ వర్షం పడుతుందో ఆ ప్రాంతంలో ఉండే నేలలు శుష్క నేలలు. ఇక పర్వత ప్రాంతంలో ఉండే నేలలు పర్వత నేలలు. ఇందులో ఒండ్రు నేలలు చాలా సారవంతమైన నేలలుగా చెప్పాలి. అట్లాగే నల్లరేగడి నేలలు సారానికి పెట్టింది పేరు అంటాం. పత్తి ఎక్కువగా పండించే నేల నల్లరేగడి నేల. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండే రాష్ట్రం మహారాష్ట్ర. ఒండ్రు నేలలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. ఎర్ర పసుపు నేలలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఫెర్రస్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది ఎర్ర పసుపు నేలలో. నల్లరేగడి నేలలో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది. ఒండ్రు నేలలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒండ్రు నేలలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. నల్లరేగడి నేలలో మనకి కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది. ఎర్ర నేలలో ఫెర్రస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జేగురు నేలలో అల్యూమినియం సిలికేట్స్ ఉంటాయి. అల్యూమినియం సిలికేట్స్ ఈ జేగురు నేలలో ఎక్కువగా మనకి కొబ్బరి, జీడి లాంటి పంటలు ఎక్కువగా పండుతాయి. కాఫీ లాంటి పంటలు ఎక్కువ పండుతాయి జేగురు నేలలో. శుష్క నేల మనకి
ఎక్కడైతే నీరు తక్కువగా ఉంటుందో, నీరు తక్కువగా ఉండే ప్రాంతాలు శుష్క నేలలు అంట, ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతాల్లో శుష్క నేలలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, పర్వతనాలు ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పర్వతనాలు ఎక్కువగా మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఈ నేలలో కూడా మనకు చూపించేవి మనకి కొన్ని ముఖ్యమైన అంశంగా మనం వనరులో డివైడ్ చేసుకున్నాం. సో ఇవి మనకి వనరులో 8th క్లాస్ మరియు 10th క్లాస్ను కంబైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మరో వీడియోతో మనం కలుద్దాం. ధన్యవాదాలు.